ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను పంపమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను బలపరచుమని రక్షకుడైన యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. 11 మంది శిష్యులు. యేసు శిష్యులు 12 మంది కదా, మరి 11 మంది ఎందుకు వెళ్ళారు? ఒకడు యేసును అప్పగించిన ఇస్కరియోతు యోధ. అతడు యేసు పట్టుబడినప్పుడు, వారు యేసుకు మరణదండన విధించినప్పుడు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి తాను తీసుకున్న 30 వెండి రూకలు వెనక్కిచ్చి, నేను నిరపరాధి యొక్క రక్తాపరాధం క్రిందున్నాను, నిరపరాధిని అప్పగించాను అని పశ్చాత్తాపడి కన్నీరు గార్చాడు. కానీ అతడు ఉరి పెట్టుకుని పోయి వెళ్ళి చనిపోయాడు. జకరియా చెప్పినట్లు, ఇర్మియా యొక్క వాగ్దానం, ప్రవచనం జకరియా ఎత్తి వ్రాసినట్లుగా అతని జీవితం ముగిసిపోయింది. ఇస్కరియోతు యోధ ఉరిపెట్టుకుని చనిపోయిన తరువాత మిగతా 11 మందే ఉన్నారు. ఆ 11 మంది యునైట్ అయ్యారు. దట్ ఈస్ ద మిరాకిల్ హియర్. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఒలీవల కొండగా చెబుతారు దీన్ని. గలిలయ కొండకు వెళ్ళిరి. 11 మంది శిష్యులు యేసు మరణ సమయంలో డిస్పాస్ అయిపోయిన వారు, ఇండిపెండెంట్గా పారిపోయిన వాళ్ళు. యోహాను 21వ అధ్యాయంలో తిబెరయ సముద్రం దగ్గర 8 మందే కనపడ్డారు, మిగతా 3 కనపడలేదు. కానీ యేసు ఆరోహణ సమయానికి మాత్రం 11 మంది కలిసే వచ్చారు. ఆ 11 మంది కలిసి వచ్చి కొండ యొద్ద ఉన్నారు. యూనిటీ అమాంగ్ ద డిసైపుల్స్ ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక ముందున వారు వినబోతున్న మాటలు వారి భవిష్యత్తునే మార్చేయబోతున్నాయి. యేసు మరణమునకు పూర్వము యేసుతో కలిసి చక్కటి గౌరవం పొందుతూ యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో తిరిగినటువంటి ఈ శిష్యులు తమ జీవితాల్లో దైవ ప్రణాళిక ప్రకారం విశ్వమంతటికి సువార్తను అందించటానికి వారి ప్రయాణం ప్రారంభం కాబోతోందని ఆ క్షణాన వారికి తెలియదు. వారు ఆ కొండ దగ్గరకు వెళ్ళారు. కానీ అప్పటికి ఏం జరుగుతుంది, తమ బ్రతుకులు ఎట్లా మారబోతున్నాయి, హౌ డిఫరెంట్ వీ ఆర్ గోయింగ్ టు లివ్, మేము ఎలా బ్రతకబోతున్నాం ప్రత్యేకంగా అనేది వాళ్ళకు తెలియదు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. మనుషులుగా వారికి తెలియదు, కానీ వారి దేవునికి తెలుసు వాళ్ళు ఏం చేస్తారు. కనుక వాళ్ళు సర్వలోకమునకు వెళ్ళవలసినటువంటి వారు. వారిలో ఒకడు తోమా భక్తుడు.
తోమ భారతదేశానికి వచ్చాడు. పేతురు ఆసియా ఖండానికి వెళ్ళాడు. పౌలు గారు యూరప్ ఖండానికి వెళ్ళాడు సువార్తీకరణకు. ఇలాగున మనం చూస్తున్నప్పుడు అపోస్తలులు ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ముందస్తుగానే ఉంది. దాని ప్రకారం అది వారికి రివీల్ చేయటానికే వారు కొండ దగ్గరకు రమ్మన్నాడు యేసు ప్రభు. ఆయన ప్రాముఖ్యమైనటువంటి వచనాలు తాను చివరి క్షణాన భూమి మీద నుండి ఆకాశానికి ఆరోహణుడు అయ్యే సందర్భాన ఆ క్షణాన చెప్పటానికి ఆయన యొద్ద ఒక ప్రధానమైన సమాచారముతో కూడినటువంటి మాటలను యేసు కలిగి ఉన్నాడు. వారు ఆయనను చూచి మ్రొక్కారు, కానీ కొందరు సందేహపడ్డారు. ఈ 11 మంది అక్కడున్నారు. వారు ఆయన చూచి ఆయన మొక్కారు. 11 మందిలోనే భిన్నమైనటువంటి అభిప్రాయం ఇంకా వ్యక్తం అవుతూనే ఉంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, భూమి యందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడింది. ఎంత గొప్ప మాట! యేసునొద్దకు వారు రాలేదు, వారి యొద్దకే యేసు వచ్చాడు. నాకు పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. And when they saw him, they worshipped him, but some doubted. And Jesus came and said to them, all authority in heaven and on earth has been given to me. All authority in heaven and in the earth has been given to me. నాకు భూమి మీద ఆకాశములో సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం ఇవ్వబడినది యేసుక్రీస్తు ప్రభు వారికి. Now everything is under the control of Jesus Christ alone. యేసుక్రీస్తు నందే సకలమైనటువంటి నిర్వహణ అధికారము ఆయనకి ఏర్పరచబడింది. తర్వాత ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? పరలోకం మీదను భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి, నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. కాబట్టి అనే పదం కనెక్ట్ చేస్తోంది. ఎవరిని కనెక్ట్ చేస్తోంది? కాబట్టి అనేటువంటి పదం అంతకుముందు మాటలను తర్వాత మాటలను కనెక్ట్ చేస్తోంది. చూడండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళండి. దేనిని బట్టి వెళ్ళాలి? భూమి మీద పరలోకంలోనూ ఆయనకు సర్వ అధికారం ఉన్నది. ఆయన ఎవరిని రక్షించాలనుకుంటే ఆయన రక్షించగలిగే అధికారం కలిగినటువంటి వాడు ఆయన. కనుక యేసు తాను అధికారము గలవాడనని చెబుతున్నాడు. సకల అధికారము, సర్వ అధికారం ఆయనకున్నది. ఇట్ వాజ్ గివెన్ అన్టు హిమ్. సోదరుడా, సోదరి, ఆయన అధికారమును ప్రశ్నించువాడు లేడు. ఆయన సార్వభౌమిక అధికారం కలిగినటువంటి మహాప్రభువు. ఆ గొప్ప ప్రభువు వారితో మాట్లాడుతూ మహోన్నతమైన కార్యము సాధించుటకు వారిని నియమించి పంపిస్తున్నాడు. అదేమిటంటే ప్రపంచ సువార్తీకరణ, గ్లోబల్ ఇవాంజలైజేషన్. కనుక ప్రపంచములోని అన్ని జాతులు, మతాలు, కులాలు సువార్త వినాలి అనేది ప్రభువు యొక్క సంకల్పమై ఉన్నది. అందుకే సువార్త లోకమందంతటా ప్రకటించబడాలటు తర్వాత అంతా అన్నాడు. కావున యేసు వారితో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను.
యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఇది గ్రేట్ కమిషన్. ఇది మహా ఆజ్ఞగా చెప్పుకుంటాం మనం. ఏమిటి మహా ఆజ్ఞ? వాట్ ఈజ్ గ్రేట్ కమిషన్? మహా ఆజ్ఞ ఏమిటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఈ సువార్త నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగ చేస్తుంది అన్నాడు వాక్యములో పౌలు. అవును, కనుక మానవుడు రక్షించబడినట్లు సువార్తను లోకమందంతటా ప్రకటించుట కొరకు ప్రారంభాన్ని అపోస్తలుల చేతికి మన ప్రభువు ఇచ్చాడు. సోదరుడా, సోదరి, ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలము దేవుని యొక్క కృపకు పాత్రులము ఉన్నట్లుగా ఆయన సువార్త యందలి విశ్వాసమే మనకు సహాయపడిందనేది మనం విశ్వాసులుగా గుర్తెరగగలిగి ఉన్నాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను, all the nations, not all the religions or not all the castes, but all the nations, దేశాలు, జనాంగములు. There the religion and caste was not mentioned. అక్కడ మతమో కులమో పేరు రాయలేదు, దేశం అన్నాడు. జనములు అంటే దేశాలు, నేషన్స్, all the nations. Go ye therefore and make disciples of all nations. All nations అన్నప్పుడు all religions అని అర్థం కాదు, all castes అని కాదు. All the nations. కనుక ఒక ఇండియన్సే కాదు, చైనీసే కాదు, అమెరికన్సే కాదు, ఆఫ్రికన్సే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారు కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను తెలుసుకోవాలి. కనుక మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి అన్నాడు. తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని గైకొనాలని వారికి బోధించండి. సోదరుడా, సోదరి, ప్రభువు చెబుతున్న మాట వారికి బోధించండి. గ్రేట్ కమిషన్లో టీచ్ ద డాక్ట్రిన్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. సువార్త ప్రకటన చేయాలి, సిద్ధాంతమును బోధించి నేర్పించాలి. యు మస్ట్ టీచ్ ద డాక్ట్రిన్, బట్ యు మస్ట్ ప్రీచ్ ద గాస్పల్ టు ఆల్ ద నేషన్స్. సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. ఈ తర్వాత 4 సువార్తల తర్వాత వచ్చే పుస్తకం పేరు అపోస్తలుల కార్యముల గ్రంథం. దీన్నే అపోస్తలుల చర్యల గ్రంథం అని కూడా అంటారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ మాట నెరవేర్పు కనిపిస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు అది ఎంత గొప్ప మాట అంటే చిన్న మాట కాదు, ప్రపంచాన్ని ఉద్దేశించి చెప్పిన మాట. ప్రపంచంలో ఎన్ని ఖండాలు, ఎన్ని దేశాలు, ఎన్ని భాషలు, ఎన్ని విచిత్రమైన పరిస్థితులు, కానీ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ నీడ్స్ ద గాస్పల్. వెరీ ఇంపార్టెంట్. నేను ఇవాళ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. అదొక వీడియో ప్రజెంటేషన్. పెర్సిక్యూషన్ రిలీఫ్ టీం వారు పంపించినట్టుగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు చూశాను. దాని సారాంశం ఏమిటంటే ఒక క్రైస్తవ సేవకుణ్ణి పట్టుకుని కొందరు వ్యక్తులు గట్టిగా నిర్బంధించి నేను క్రైస్తవుడిగా ఉండను మరియు నేను బైబిల్ని ముట్టుకొని రేపటి నుంచి అని ప్రమాణం చేపిస్తున్నారు బలవంతాన్ని. ఆ పోస్ట్ చూశాను. సర్వలోకానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? విశ్వాసం మీద ఉన్నది. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, అండ్ ద కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్
ఫర్ ఏ క్రిస్టియన్ అండ్ బిలీవ్. అందుకే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్. మనం నెయిదర్ రిలీజియస్ ఆర్ ఇర్రిలీజియస్. మనం మతపరంగా ప్రభుత్వము కానీ ప్రభుత్వ అధికారులు కానీ పనిచేయరాదు. ప్రజలు ఒక మతాన్ని ఎన్నడూ వేరొక మతం హింసించేటట్టుగా పోకూడదు. ఇది మన కాన్స్టిట్యూషన్. కనుక ఆ పోస్ట్కి నేను వెంటనే ఆన్సర్ పెట్టాను. వాళ్ళు ప్రార్థించమని కోరారు, నేను ప్రశ్నించాను వారిని. ప్రార్థించమని కోరుతున్నారు, వై కాంట్ యు క్వశ్చన్ ద అథారిటీస్? ఎందుకు మీరు అథారిటీస్ను కలుసుకోరు? when you have received an authoritative news like that, such news, you must respond and inform to the authorities who has to keep the constitution alive. రాజ్యాంగాన్ని పరిరక్షించే దిక్కుగా మనం ఎన్నుకున్న వారి వద్దకు ఆ సన్నివేశాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. కనుక చాలా సందర్భాల్లో క్రైస్తవులు అత్యధికంగా ఎదుర్కొంటున్న విమర్శ మత మార్పిడి. నేను మాట్లాడుతున్నవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మత మార్పిడి. అసలు మత మార్పిడి ఎవరు చేస్తారు? ఎవరు చేయాల్సిన అవసరం ఉన్నది? ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు అన్నప్పుడు మరొక వ్యక్తికి ఇందులో సంబంధం ఏముంటుంది? కాబట్టి ఆ వ్యక్తి ఎఫిడవిట్ ఇవ్వాలి, ఆ వ్యక్తి గవర్నమెంట్కి రాసుకోవాలి. ఐ వాంట్ టు టేక్ బ్యాప్టిజం అని ఆ వ్యక్తి రాసుకోవాలి. అప్పుడే కదా బాప్తిజం ఇచ్చే వ్యక్తికి ప్రొటెక్షన్ ఉండేది కాన్స్టిట్యూషనల్గా. కనుక ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ఇవాంజలిజం. ఆర్ ఇవాంజలిజం అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ద క్రిస్టియన్స్ ఇన్ దీస్ డేస్. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదనేది నా భావన. సోదరుడా, సోదరి, సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని పైన ఉన్నది. దాన్ని ఎవరు ఆపటానికి లేదు, ఎవరు అభ్యంతరపరచడానికి లేదు. అందుకే అమెరికా దేశం కూడా సెక్యులర్ కంట్రీగానే ఆవిర్భవించింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ప్రతి ఒక్క వ్యక్తికి సమాచారం ఇమ్మన్నారు. ఏమిటా సమాచారం అంటే, యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచారని, ఆయన ఈ లోకములోని ప్రతి మానవుని కొరకు వారి పాపము నిమిత్తం తన సొంత ప్రాణాన్ని దేవుని ఎదుట బలిగా అర్పించారని, అందువలన మానవ పాపానికి పరిపూర్ణ పరిహారం ఉచితంగా విశ్వాసం చేత అనుగ్రహించబడుతుందని, కనుక ఈ సమాచారం లోకమందంతటా అందించాలి అని ఆయన బోధ. దాన్ని ప్రతి క్రైస్తవుడు తన విద్యుత్ ధర్మంగా ఒక లిమిటేషన్, ఒక కంట్రీ, ఒక స్టేట్, ఒక టౌన్, సిటీ అని లేకుండా అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వరకు తీసుకెళ్లేటువంటి బాధ్యత దేవుడు విశ్వాసులకు ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం we need to observe the constitution and its values. It's more important for Indian to observe the constitutional freedom. కనుక దీనిని మనం అభ్యంతరపరచరాదు. ఏ ఒక్క క్రైస్తవేతరుని క్రైస్తవ్యం స్వీకరించమని ప్రలోభపరచరాదు. అర్థమవుతుందా? కనుక యేసు ఎక్కడ ప్రలోభపరచమని చెప్పలా. యు టెల్ దెమ్ ద గాస్పుల్. If they are interested to receive, they can do that. అంతవరకే. అంతేగాని మీరు వాళ్ళను బలవంతాన తెచ్చి బాప్తిస్మాలు ఇమ్మని ఎక్కడ చెప్పలా. They listen and they can take the decision. They can believe or not. It is their independent will and decision. Simple. బైబిల్ అంతవరకే చెప్పింది. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. చాలామంది వింటారు, కానీ నమ్మిన వారు ముందుకు వస్తారు. అప్పుడు సమస్య లేకుండానట్లుగా నేను చెప్పాను కదా ఇందాక, ఒక క్రైస్తవేతరుడు ఒక క్రైస్తవుడుగా తన విశ్వాసం కొనసాగించాలనుకున్నప్పుడు he should follow the methods of the constitution. It's most important in India or like other countries who follows the secular
సెక్యులరిజం. ఇది చాలా అవసరం. నేను ఎప్పటి నుంచో ఇది చెబుతున్నాను. చాలామంది పెద్దలు దాన్ని వింటున్నారు కానీ పట్టించుకోవటం లేదు. పరిస్థితులు ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు క్రైస్తవుల మీద దాడులు వస్తున్నాయి అన్నారు. ఇవాళ పేపర్లో మోడీ గారు రాస్తూ ఇప్పటికీ ఎస్సీల మీద దాడులు జరగటం విచారకరం అని అనౌన్స్ చేస్తున్నాడు. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఈ అంటరానితనం మీద దాడులు జరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నాడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా. కనుక దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు గో ye into all the world and reach all the nations and preach the gospel. సువార్త ప్రకటించమన్నాడు. సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడింది. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని గైకొనాలని బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉన్నాను. God is with the people who proclaim the gospel. This is the truth. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారితో ప్రభు ఉన్నాడు. ఇది కేవలం విశ్వాసం కాదు, ఇట్స్ ఎ ప్రామిస్ ఆల్సో ఫ్రమ్ జీసస్. ఇది యేసు నుండి చక్కటి వాగ్దానము కూడా. నేను 15 సంవత్సరాలుగా మీడియాలో వాక్యం చెప్పాను. ఐ నెవర్ క్రిటిసైజ్ ఎనీ అదర్ గాడ్ ఆర్ అదర్ రిలీజియన్. ఇట్స్ నాట్ మై డ్యూటీ. ఐఎమ్ నాట్ ఫర్ దట్. నేను ఎంతోమంది క్రైస్తవేతరులు ఈ ప్రోగ్రాం వింటారు నాకు తెలుసు. కానీ ఐ నెవర్ క్రిటిసైజ్. ఎప్పుడు కూడా వేరొక దేవుణ్ణి నేను దుర్భాష ఆడలే, వేరొక మతాన్ని నేను కించపరచలే. కనుక నేను 100% ధైర్యంగా చెబుతాను, కాన్స్టిట్యూషనల్గా ఇవాంజలైజ్ చేయటం నేర్చుకోవాలి. కనుక సువార్త ప్రకటించాలని మీరు కోరుకున్నట్లయితే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్ టు అరేంజ్ ద మీటింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దట్ ఏరియా ఆల్సో. Government has to provide the security to proclaim our religion or to preach the faith of ourselves to the public in India. It is the constitutional. కాబట్టి మనము దేనికి వెరబవలసిన పని లేదు. యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ ఇండియా యు ఆర్ ఫ్రీ, యు ఆర్ అలౌడ్ టు ప్రీచ్ యువర్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉన్నది. కనుక చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుతూ ఇతర దేవుళ్లను, ఇతర మత విశ్వాసాలను కించపరుస్తూ వారి విగ్రహాలను పారేస్తూ, కొందరైతే విన్నాను, నేను బాధపడ్డాను, విగ్రహాలు నీళ్లలో పారేశారని, బురదలో తొక్కేశారని. అట్లాంటి పనులు చేయటం వల్ల ఏమి సంభవిస్తుంది? లేకపోతే పలానా వాళ్ళందరూ దెయ్యాలని, భూతాలని వర్ణించటం. కాబట్టి ఇతర మతాల యొక్క విశ్వాసాలను గాయపరచడాన్ని గురించి సువార్తలు ఎక్కడ లేదు. సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయాడు కాబట్టి నీకు మరణం లేదు, నరకం లేదు, నువ్వు రక్షించబడ్డావు అనే మెసేజ్లో ఎక్కడ ఇతర మతాలను దేవుణ్ణో కించపరిచింది ఎక్కడ లేదు. ఫస్ట్ ఎవ్రీ ప్రీచర్ నీడ్ టు నో హౌ టు ప్రీచ్ ద ప్యూర్ గాస్పల్. అందులో ఎక్కడ హీలింగ్ను గుర్చిన ప్రలోభాలు లేవు, ఆశీర్వాదాలను గుర్చిన ప్రలోభాలు లేవు, భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానాలు ఏమీ గాస్పుల్లో ఇవ్వబడలేదు. అర్థమవుతుందా? కనుక యూ స్టిక్ ఆన్ టు ద డాక్ట్రిన్, దెన్ యూ ప్రీచ్ ద గాస్పుల్, దెన్ నో వన్ కెన్ క్వశ్చన్ యూ. కనుక ఇంకొకటి లేచి నిన్ను ప్రశ్నించే అధికారం ఉండదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రూలీ డాక్ట్రినల్, నువ్వు సిద్ధాంతపరంగా నువ్వు చెప్పినట్లయితే, ఇఫ్ యు ఆర్ ట్రూలీ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగపరంగా నువ్వు నీ మత స్వేచ్ఛను వినియోగించుకుంటే నో వన్ కెన్ స్టాప్ యూ. ఎవరు ఆపరు. కనుక సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం చెబుతోంది, ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారితో సదాకాలం దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే కదండి 1950 ఆ సమయంలో 50 దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఒక్క భారతదేశానికే కాదు, 50 కంట్రీస్ బికేమ్ ఇండిపెండెంట్. కనుక ఆ సందర్భంలో అనేకమైన దేశాలు లౌకిక రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. ఎందుకంటే సువార్త లోకానికి చాటబడాలి, తెలియచేయబడాలి.
God made that arrangement for all the people of the world to receive the gospel. సువార్తను వినటం కొరకు దేవుడే ఒక రాజకీయ పరమైనటువంటి అంగీకారాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వచ్చాడు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ టైం. ఈ సమయం కొరకు దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. సోదరుడా, సోదరి, నేను మత్తయి సువార్త ముగిస్తూ చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు భూమికి రాజు, రాజులకు రాజు, విశ్వాన్ని పరిపాలించటానికి రాబోతున్నటువంటి ప్రపంచ రారాజు కనుక ఆయన 1000 ఏండ్లు పాలనకు రాబోతున్నాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుని వాక్యము, నరావతారైన వాడు. ఆయన నరులను తమ పాపముల నుండి రక్షించటానికి నరునిగా వచ్చి తన శరీరమునందు మానవ పాపానికి దేవుని చేత శిక్ష విధించబడిన వాడై దేవునితో తిరిగి పరిశుద్ధుడైనందున సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకుని మనుషులను తన నామము ద్వారా దేవునితో అనుసంధానం చేయటానికి ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఈ సువార్త లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకటించబడి నమ్మిన వారికి రక్షణ కలుగు చేయుటకు దేవుని యొక్క చిత్తమై ఉన్నది అనేది మత్తయి సువార్త ముగింపు సారాంశంగా నేను మీకు తెలియజేస్తున్నాను. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప ప్రవచన వాక్యములను గూర్చి ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. వారికి ఆయనకు కృతజ్ఞత కలిగిన వారముగా జీవించాలి. మత్తయి సువార్త నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 100 గంటల ప్రసంగం చేశాను. 204 ఎపిసోడ్స్ మనం ధ్యానం చేశాం. ఇది దేవుని మహాకృప. మత్తయి సువార్త ప్రసారాలకు సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. రేపటి నుండి నేను మార్కు సువార్త ప్రారంభిస్తాను. మార్కు సువార్త 16 అధ్యాయాలు. మార్కు సువార్తికుడు భిన్నంగా రాశాడు. మార్కు 12 మంది శిష్యుల్లో ఒకడు కాడు. లూకా కూడా 12 మందిలో ఒకడు కాడు. కనుక బైబిల్ గ్రంథంలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆఫ్ జీసస్ అండ్ హిస్ 3.5 years మిరకలస్ లైఫ్ ఆన్ ఎర్త్ అద్భుతంగా మార్కు సువార్తలో వర్ణించాడు. జీసస్ యాజ్ ఎ సర్వెంట్, యేసు ఒక సేవకుడిగా ఎట్లున్నాడో నేర్పించాడు. కనుక మార్కు సువార్త ధ్యానాలు మనకు దీవెనకరంగా ఉండేటట్లుగా సిద్ధపడదాం. మత్తయి సువార్త ముగిస్తున్నాను. ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుదాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించుము. మత్తయి సువార్త ప్రసార సహకారులందరినీ ప్రత్యేకంగా దీవించుము. మత్తయి సువార్త మీ చిత్తమైతే ప్రభు మేము దానిని సోషల్ మీడియాకు కూడా తేటానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మత్తయి సువార్త కొరకు మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మార్కు సువార్త కొరకు మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి విషయమున మీ సహాయాన్ని అందిస్తున్నాము. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.